నమస్తే BT7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాలకు వెళ్తే జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీను ఆధ్వర్యంలో నెయ్యిపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, జిల్లా అధ్యక్షులు, కార్పొరేటర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం తాలూకా ఏవైతే ఫెయిల్యూర్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా డైవర్ట్ చేయడానికి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని వాటి నుంచి తప్పించుకోవడానికి చివరికి కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా వాడుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. మనందరూ తెలుసు, మాయల పకీర్లు ఉంటారు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా సృష్టించడం వాళ్ళ పని. పీసీ సర్కార్ అనేటువంటి గొప్ప మెజిషియన్ మనందరికీ తెలుసు, ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప మెజిషియన్. ఆయన మించిపడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి వారి తల్లిదండ్రులంటే దయ లేదు, దేవుడంటే భక్తి లేదు, పిల్లనిచ్చినటువంటి మావంటే విశ్వాసం లేదు, చివరికి ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలంటే భయం లేదు. వీటన్నిటి మధ్య చివరికి మొన్న వచ్చినటువంటి విజయవాడ వరదల్ని తప్పించుకోవాలని, లేదా ఆయన ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలను తప్పించుకోవాలని, లేదా తను నమ్ముకున్నటువంటి అమరావతి మునిగిపోతే దాని నుంచి బయటపడాలని, చివరికి వెంకటేశ్వర స్వామి లడ్డూను కూడా ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మన హిందువులకు సంబంధించినటువంటి ప్రపంచంలోనే అతి గొప్ప దేవాలయం వెంకటేశ్వర స్వామి తిరుపతి దేవాలయం. ఆ లడ్డూని కూడా, ఎందుకంటే 2014-19 మధ్య కూడా 16 లారీల్ని వెనక పంపించారు. వారి ప్రభుత్వంలో 14-16 లారీల్ని వెనక్కి పంపించారు. అంటే అప్పుడు కూడా వారు చెప్పినట్టుగానే ఏదో కలిసిందని పంపించారా? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. అందుకని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నంలో ఉన్నటువంటి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అందరూ కూడా నిన్న జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో కూడా దీని మీద వారు మాట్లాడడం జరిగింది. ఈ రోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గర కూడా ఒక నిరసన కార్యక్రమాన్ని చేసి, ఏదైతే గౌరవ మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి లేఖ రాసి సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి ఏదైతే డిమాండ్ చేశారో, మళ్ళీ ఈ రోజు కూడా దాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ జరిగితే తప్ప ఇందులో నిజాలు బయటపడవు. దీంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుపట్టాలని, జగన్మోహన్ రెడ్డి గారిని నిందించాలని, మతాల్ని ఈరోజు తీసుకుని వచ్చి చివరికి ఏం చేశారంటే పసుపు బట్టలు వేసుకునేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కాషాయ బట్టలు వేసి ఈరోజు రోడ్ల మీద తిప్పేటువంటి పరిస్థితికి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దిగజారిపోయారు. ఈ నెయ్యి గొడవతో చంద్రబాబు నాయుడు గారు తిరుపతికి సంబంధించినటువంటి ఈ నెయ్యి గొడవతో తెలుగుదేశం పార్టీకి 6 అడుగులు గొయ్యి తవ్వుకున్నాడు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికన్నా దీని నుంచి దేవుడికి క్షమాపణ చెప్పి, ఎందుకంటే వారి వర్షంలో చూసాం, వారి వర్షను, వారి కొడుకు వర్షను మన ముఖ్యమంత్రి గారికి అక్కడ ఈవోకి ఏం సంబంధం, అది అటానమస్ బాడీ అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. చివరికి తప్పుని ఎలా కప్పిపుచ్చుకోవాలి, ఎలా దీని నుంచి బయటపడాలనేటువంటి పరిస్థితిలో వారు ఉన్నారు. ఈ గొడవ దేవుడితో గొడవ పెట్టుకున్నాడు. కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఎందుకు ఆయనతో మీరు ఈ రాజకీయాలు చేస్తా ఉన్నారనేటువంటిది ఒకసారి గ్రహించమని చెప్పి కోరుతా ఉన్నాం. 75 సంవత్సరాల వయసు మనకి. ఈ వయసులో దేవుడితో పెట్టుకున్నాం, తప్పకుండా మీకు తగినటువంటి శాస్తి జరుగుతుంది. దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. మీరు వేసినటువంటి సిట్ల మీద మాకు నమ్మకం లేదు, ప్రజలకి నమ్మకం లేదు, ఎవరికి నమ్మకం లేదు. అది ఎప్పుడు చేసినా ఈ సిట్లు అనేటువంటి ఏ రకంగా పనిచేశాయో, ఏ రకంగా వ్యవహరించాయనేటువంటిది గత ప్రభుత్వాల్లో చూసాం. సిట్ల మీద నమ్మకం లేదు,
సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే. ఇందులో తప్పకుండా నిజానిజాలు బయటపడాల్సిందే. ఇందులో తప్పు ఎవరు చేశారనేటువంటిది ప్రజల ముందు పెట్టాల్సినటువంటి బాధ్యత. ఎందుకంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వరాన్ని నమ్ముకునేటువంటి కోట్లాది మంది భక్తులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. ఇందులో నిజాలు తేలాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సిబిఐ ఎంక్వైరీ ఒక్కటే దీంట్లో ఉన్నటువంటి నిజాలు బయటకు తీసుకొస్తాయనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతా ఉంది. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి విశాఖపట్నం కార్పొరేటర్లందరూ కూడా దాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు గాని, మా మేయర్ గారు గాని, మిగిలినటువంటి పెద్దలు గాని అందరూ కూడా దీంట్లో ముందుకు వచ్చి ఏ రకంగా సిబిఐ ఎంక్వైరీని డిమాండ్ చేస్తా ఉన్నారనేటువంటిది మరొకసారి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేస్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే మక్కలు ఎరగదీస్తామన్న సీఎం చంద్రబాబు నాయుడు. 11,30,000 40,000 వాటర్ పోయినప్పుడు ఎంత వెలాసిటీ వస్తుందో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ వెలాసిటీలో 40 టన్నుల బోట్ వచ్చి ఏవైతే అక్కడ సపోర్టింగ్ ఉన్నాయో దాన్ని హిట్ చేసే పరిస్థితి. కాలం హిట్ కావాలి, ప్రాజెక్ట్ డ్యామేజ్ కావాలి. కానీ ప్రాజెక్ట్ డ్యామేజ్ కాలేదు. ఎందుకు? ఆ కాలమును కొట్టకుండా ఇది ఆ సపోర్టింగ్ దాన్ని ఏమంటారు మనం కౌంటర్ వెయిట్ ను కొట్టాయి. ఆ కౌంటర్ వెయిట్ ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రిపేర్ చేసాం, చూసుంటారు మీరు. వాట్ ఇస్ దిస్? అవి తీస్తే రాలేదు. 4-5 రోజులు ఎన్ని శత విధాల ప్రయత్నాలు చేసి తీసే పరిస్థితికి వచ్చారు. బాధ్యత లేదా మీకు? క్షమాపణ చెప్పరా మీరు? మీ బొమ్మ వేసుకోలేదా? మీ గుర్తులేసుకోలేదా? మీ పార్టీ కాదా? అంటే దేశం వదిలిపెడతారా? ఆంబోతులా మీరు? అడిగితే ఎదురుదాడి చేస్తారా మీరు? అంటే మీ బోట్లు మీరు పంపించి ఆంబోతుల మారిగా తయారై ఒక ఎంత డేంజర్ అండి అది. ఎన్ని గ్రామాలు పోతాయండి. ఇప్పటికే మీరు చేసిన తప్పుడు పనుల వల్ల 6 లక్షల మంది నరక యాతన అనుభవించారు బుడమేరులో. ఈ రోజు కూడా అనంతపూర్లో మీరు చూశారు. ఒక రథాన్ని కాల్చేస్తారా మీరు? ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారా లేదా? చెప్పా, ఎవ్రీవేర్ కెమెరాలు పెట్టమన్నాడు. మక్కలు ఇరగొట్టిచ్చేస్తా. బీ కేర్ఫుల్. లా అండ్ ఆర్డర్ గాని క్రియేట్ చేశారో ఇంట్లో నుంచి బయట వచ్చి ఎక్కడ చిన్న వైలెన్స్ జరిగినా నెక్స్ట్ 1 సెకండ్ లో మీ చొక్కా పట్టుకునే పరిస్థితి వస్తుంది. దట్ ఈస్ ది మెకానిజం ఐఎమ్ ఎస్టాబ్లిషింగ్. వీఆర్ నాట్ ఇన్ఎఫిషియంట్. ఎస్, విల్ అరెస్ట్. ఇదే కాదు, ఇవన్నీ అరెస్ట్ చేశాం. ఈ రోజు కూడా అక్కడ అరెస్ట్ చేశారు. ఎవడు తప్పు చేసినా, ఎవడు తోక తప్పినా, ఎవడు ఈ రాష్ట్రంలో నేరాలు క్రియేట్ చేయాలనుకున్నా అదే చివరి రోజు మీకు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎవడైనా సరే ఒకవేళ సవాలుగా తీసుకుంటారా, నేను చేసి చూపిస్తా మీకు. నాకు కావాల్సింది ప్రజల ప్రాణాలు కాపాడాలి, ఆస్తులు కాపాడాలి, లా అండ్ ఆర్డర్ కాపాడాలి, శాంతి భద్రతల పరిరక్షణ నా ధ్యేయం. దాన్ని వైలేట్ చేయాలని మీ క్రిమినల్ చరిత్రతో మీరు వస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. ఒక్కడిని వదిలిపెట్టను. విజయనగరం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఎస్ కన్వర్షన్ మెగా ఇంపాక్ట్ కార్యక్రమం చేపట్టారు. సుమారు 2,000 మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం స్టూడెంట్స్కి వీళ్ళు ఎంత మోటివేషన్ క్లాసెస్, ఇన్స్పిరేషనల్ క్లాసెస్ ఇంపాక్ట్ ద్వారా చాలా బాగా జరుగుతున్నాయి. ఇవి ఇంతకుముందు మేము ఒక 5 years బ్యాక్ విజయనగరంలో కండక్ట్ చేయడం జరిగింది. చాలా నచ్చింది ఆ ప్రోగ్రాము. సో మళ్ళీ మేము 5 yearsగా ట్రై చేస్తుంటే ఇప్పుడు మళ్ళీ దంప గారికి మనకి అవకాశం దొరికింది ఈ క్లాసెస్ కండక్ట్ చేయించడానికి. సో అందుకని మేము తీసుకొని ఈ విధంగా స్టార్ట్ చేయించడం అయింది. అయితే ముఖ్యంగా ఇది ఎందుకు ఇంతలాగా మేము ఇంపాక్ట్ ఇక్కడ కండక్ట్ చేయాలని అనుకుంటున్నామంటే, రోటరీ తరఫు నుంచి ఎందుకు కండక్ట్ చేయాలనుకున్నామంటే, ఈయన మా వారు రోటరీ ప్రెసిడెంట్ అంటే ఆయన చాలా నచ్చింది అనమాట ఈ ప్రోగ్రామ్. ఇది చాలామంది స్టూడెంట్స్కి చదువుకుంటారు కానీ వాళ్ళు ఏం చేయాలి అన్నది ఒక వే దొరక్క వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి మనం ఒక లేడర్ వేసినట్టుగా అవుతుంది ఈ ప్రోగ్రామ్ ద్వారా అని చెప్పేసి ఆయన చాలా ఇష్టపడి ఈ ప్రోగ్రామ్ పెట్టించారు విజయనగరంలో.
ప్రోగ్రాంలో. సార్ చాలా మంచి స్పీకర్స్ని తీసుకొచ్చి బాగా కండక్ట్ చేయించారు ఇక్కడ. చాలా 2 days కూడా ఇంచుమించుగా 2000 పైనే మెంబర్స్ అటెండ్ అయ్యారు స్టూడెంట్స్. చాలా హ్యాపీ అయ్యారు అందరూ కూడాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. చాలా మంచి స్పీకర్స్ని తీసుకొచ్చారు. అది చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా యూజ్ అయినట్టుగా అంత బాగా క్లాసెస్ కండక్ట్ చేయడం జరిగిందనమాట. అది ఆ విధంగా ఇంపాక్ట్ ప్రోగ్రామ్ ద్వారా చాలామంది యూత్కి ఒక దిశానిర్దేశం అంటారు కదా, ఆ విధంగా అవడానికి చాలా ఛాన్స్ ఉంది. అది ఆ విధంగా అయ్యింది కూడా. చాలామంది స్టూడెంట్స్ అప్రిషియేట్ చేశారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మళ్ళీ ప్రోగ్రామ్ పెట్టండి మేడం, పెట్టండి సార్ అని అడుగుతున్నారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏ విషయాలైతే తల్లిదండ్రులు చెప్పారో చెప్తే వినరో, ఏ విషయాలైతే టీచర్లు ఉపాధ్యాయులు చెప్పారో చెప్తే వినరో, అటువంటి వాళ్ళ కోసం ఈ ఇంపాక్ట్ అంటే వ్యక్తిత్వ వికాస కార్యక్రమము రోటరీ క్లబ్ విజయనగరం మోస్ట్ ప్రెస్టీజియస్ క్లబ్ భారతదేశంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఎంతోమంది విద్యార్థులు చేయించుకున్నారు. వాళ్ళు ఎలా జాబ్ సంపాదించాలి, ఎలా ఉద్యోగం ఇవ్వాలి, ఎలా నిలుకోవాలి, ఎలా అమ్మ నాన్నతో ఉండాలి, ఎలా వాళ్ళ యొక్క విజువలైజేషన్ ఎలా చేసుకోవాలి, ఎలా ఆత్మహత్య డ్రగ్స్ అలాంటి దాని నుంచి ఎలా దూరం పడాలి, భయం లేకుండా ఎలా జీవించాలి, ఇటువంటి అన్ని క్లాసులు పెట్టడం జరిగింది. అందుకోసమే ఈ యొక్క ప్రోగ్రాం ఏ ఊర్లో పిలిచినా ఆ ఊరికి మేము వెళ్తాము. కానీ ఆ ఊరిలో భోజనం పెట్టేది, పిల్లలను తీసుకొచ్చేది హాల్ మీది, మిగతా ఖర్చులు మావి, మేము అలా చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్, వందే మాతరం. యువర్స్ గంబాలేశ్వరం. గుడ్ మార్నింగ్ ఆల్. రొటేరియన్ హ్యాండ్ యూత్ సర్వీస్ డైరెక్టర్, రోటరీ క్లబ్ ఆఫ్ విజయనగరం. రోటరీ క్లబ్ ఆఫ్ విజయనగరం తరఫు నుంచి ఇంపాక్ట్ కప్ ప్రోగ్రామ్ని ఈరోజు మేము 2 days దగ్గర నుంచి మనం కండక్ట్ చేస్తున్నాము. పిల్లల్లో ఉన్న టాలెంట్ని వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని బయట వెలికి చాలా తోడ్పడుతుందని చెప్పేసి మనం ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము. ఈ ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత నోరు విప్పి మాట్లాడిన మాజీ మంత్రి కొడాలి నాని. మార్గాలనే అరికట్టు, వాళ్ళ మీద చర్యలు తీసుకో. నువ్వు ఇవన్నీ చేయకుండా నొట్సలతోనే ఒకటి చెబుతావు, నోటితోనే ఒకటి చెబుతావు. ఇక 24 గంటలు దేవుడైనా రాజకీయమే, మావైనా రాజకీయమే, ఏదైనా రాజకీయమైనా మన బతుకు. కాబట్టి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ దుర్మార్గానికి, వెంకటేశ్వర స్వామి మీద ఆయన ప్రసాదం మీద జరిగినటువంటి బురదకి ఆ స్వామిని క్షమించమని చెప్పి, ఈ చేసినటువంటి చంద్రబాబు చేసినటువంటి ఈ దుర్మార్గానికి, ఈ పాపానికి ఏమన్నా శిక్ష వేస్తే ఆయనకి వేయండి, కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ దీంట్లో తెలవక ఎవరన్నా సమిధులైతే వాళ్ళని వదిలేయమని చెప్పి 28వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు మీకు అందుబాటులో ఉన్నటువంటి దేవాలయాల్లో పూజలు చేసి చంద్రబాబు చేసినటువంటి ఈ పాపాలకి, చంద్రబాబు చేసినటువంటి ఈ దుర్మార్గానికి, చంద్రబాబు దిగజారిపోయినటువంటి ఈ దిగజారుడుతనానికి పశ్చాత్తాపంగా మేమందరం కూడా ఈ రాష్ట్రం సౌభాగ్యంగా ఉండాలని చెప్పి వెంకటేశ్వర స్వామికి కానీ, వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి కానీ ఎవరూ కూడా హాని చేయలేరు. అది చెయ్యాలన్నటువంటి తలంపు వచ్చినా కూడా, చెయ్యవసరంలో తలంపు వచ్చినా కూడా ఆ స్వామి చంద్రబాబు కన్నా మహిమ ఉన్నవాడు, చంద్రబాబు కన్నా ఎక్కువ అధికారం ఉన్నవాడు. చంద్రబాబు లాంటి 1,00,000 మంది చంద్రబాబులను కూడా వెంకటేశ్వర స్వామిని కన్నెత్తి కూడా చూడలేనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న ఆయన తప్పు ఈ కార్యక్రమంలో ఆయన పేరు అడ్డం పెట్టుకుని ఎవరైతే ఈ దుర్మార్గానికి పాల్పడ్డారో ఆ దేవుడే, ఆ వెంకటేశ్వర స్వామి ఆ వ్యక్తి మక్కిలెరకొట్టి ఒక మూల కూర్చోబెట్టే పరిస్థితి త్వరలోనే మనం అందరం చూస్తాం. అల్లూరు జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. వెల్కమ్ టు BTV 7 తెలుగు న్యూస్. అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీలో ఇది మంచి ప్రభుత్వం అనే ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి ఈ ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమం చేపడుతుందో, ఎట్టి రీతిగా ఈ యొక్క పంచాయతీలు చక్కదిద్దుతుందో మన మధ్యలో సెక్రటరీ గారు ఉన్నారండి, వారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చేసిన గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజానీకానికి, నా తోటి సహచరులకి, పంచాయతీ సిబ్బంది అందరికీ ధన్యవాదాలండి. ఈరోజు మన నూతన ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయింది. ఈ 100 రోజుల్లో మన ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు
ఈ 100 రోజుల్లో మన ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మన నూతన ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. ఇందులోని కొన్ని అంశాలు మనకి పాంప్లెట్స్ ద్వారా ప్రజలకు చేరవేయాలని చెప్పి మనకి ఆదేశాలు కూడా వచ్చాయండి. ముందుగా నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ మెగా డిఎస్సి పేరుతో 16,437 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేపట్టడం జరుగుతుంది. అలాగే పింఛన్లను ఒకేసారి 1,000 రూపాయలకు పెంచి 4,000 ఇవ్వడం ఒకటైతే, మొదటి నెల ఒక్కొక్కరికి 7,000 చొప్పున ఒకే రోజు 65.18 లక్షల మందికి ఇంటింటికి వెళ్ళి 4,408 కోట్లు పంపిణీ చేయడంలో దేశంలోనే ఒక తిరుగులేని సంక్షేమ చరిత్రగా నిలబడింది. పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 5 రూపాయలతోనే ఆకలి తీర్చే 175 అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించడం జరిగింది. ఇలా వివిధ కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. మనకి గ్రామ ప్రజలందరూ కూడా సహకరించి ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మనకు సహకరిస్తాం. అదే రీతిగా మన మధ్యలో మన తెలుగుదేశం సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఉన్నారు. వారి మాటలు కూడా మనం తెలుసుకుందాం. ఇది మంచి ప్రభుత్వం. ఎందుకంటే సంక్షోభంలోనూ సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటుంది కూటమి ప్రభుత్వం. ఈ 100 రోజుల్లో ప్రజలు మెచ్చిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు: నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ మెగా డిఎస్తో 16,437 ఉపాధ్యాయ పోస్టులు భర్తీని చేపట్టడం, పింఛన్ను ఒకేసారి ₹1,000 పెంచి ₹4,000 ఇవ్వడం ఒకటైతే, మొదటి నెల ఒక్కొక్కరికి ₹7,000 చొప్పున ఒకే రోజు 65.18 లక్షల మందికి ఇంటింటికి వెళ్ళి 4,408 కోట్లు పంపిణీ చేయడం దేశంలోనే ఒక తిరుగులేని సంక్షేమ చరిత్ర. ప్రతి నెల 1వ తారీఖునే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారు. ₹1674.47 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలను చెల్లించి అన్నదాతను ఆదుకున్నారు. స్థానిక సంస్థలకు ₹1,452 కోట్లు ఇచ్చి పంచాయతీలకు ప్రాణం పోశారు. పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 5 రూపాయలతోనే ఆకలి తీర్చే 175 అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం జరిగింది. ప్రజలకు నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించారు. విజయవాడ నగరం వరదలలో విలవిలలాడుతున్నప్పుడు 10 రోజుల పాటు బస్సులో ఉండి నిద్రాహారాలు మాని ప్రజలను ఓ తండ్రిలా కాపాడుకున్నారు చంద్రబాబు గారు. ఇక మీదట కూడా ప్రజల ఆకాంక్షలను, అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చంద్రబాబు గారు హామీ ఇస్తున్నారు. సూపర్ శిక్షణ పెట్టేది కదా, దానిపై ప్రభుత్వం ఏం చేయబోతుంది? ప్రభుత్వం అంటే విపులంగా ఇప్పుడు మన ఈ వరదల వల్ల కొద్దిగా సంక్షోభంలో ఉంది. ఆ కార్యక్రమాలన్నీ వరద బాధితులకు అన్నీ ఈరోజు కూడా వాళ్ళకి వృత్తి కల్పిస్తున్నారు. అంటే పోయిన వెహికల్స్ కానీ, నెక్స్ట్ భూములు కానీ, వాళ్ళ తాలూకా ఆహార ధాన్యాలు కానీ పోయిన వాళ్ళకి విలువ కట్టి వాళ్ళకి ఏదో రూపంగా ధన రూపంగా వాళ్ళు సాయం చేయడానికి నిశ్చయించుకుంది. ఇప్పుడు సూపర్ శిక్షణ అనేటువంటి వాళ్ళు పెట్టినటువంటి ప్రతిదీ కూడా ఎప్పుడు కంటిన్యూ చేస్తారు? కంటిన్యూ చేస్తారనేది మన ప్రభుత్వ నిర్ణయం. త్వరలో వాళ్ళు ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు త్వరలో సంక్షోభాన్ని పూర్తి చేయడానికి వాళ్ళు చర్యలు తీసుకుంటారు. తిరుమల లడ్డు పవిత్రమైనదని ఆంజనేయ స్వామిపై ఒట్టు వేసి చెప్పగలరా అన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ నిన్న ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించారు. ఇవాళ కనకదుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్ళి మెట్లుని కడిగారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మేము తప్పు చేస్తే మీరు మెట్లు కడగటం ఏంటండి? మేము తప్పు చేసామని నిరూపించండి, నీ బూట్లు దుడుస్తా నేను. మేము తప్పు చేసామని నిరూపించు. లడ్డూ ప్రసాదంలో జంతువులు కొవ్వు కలిసింది, ఆ నువ్వు నిరూపించు, నీ బూట్లు తుడిసే కార్యక్రమం చేస్తాం. ఏంది డ్రామాలు? అదేమంటే ఆయన ఏమన్నాయంటే, హైందవ దేవాలయాలే, వైసీపీ హైందవులే దేవాలయాలకు నష్టం జరుగుతుంటే పట్టించుకోలేదు, హిందూ దేవాలయాలు. నేను మనవి చేస్తున్నా, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ రోడ్డు మీద ఉన్నటువంటి అనేక దేవాలయాలను పగలగొట్టి దేవాలయాల్లో ఉన్నటువంటి దైవ స్వరూపాలను మున్సిపాలిటీ తొట్టుల్లో వేసుకు వెళ్ళినటువంటి సంఘటన మర్చిపోయారా అని అడుగుతా ఉన్నా.
ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? సనాతన ధర్మం మీద ఇంత ప్రేమ భక్తి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతా ఉన్నాను. ఇవాళ మా మీద రాజకీయంగా కక్ష తీర్చుకోవడం కోసం మీరు ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు కదా? ఇది సాంప్రదాయమా? దీన్ని భగవంతుడు క్షమిస్తాడా? నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు, బోమన కరుణాకర్ రెడ్డి తిరుమల వెళ్ళి హైడ్రామా క్రియేట్ చేశాడంట. నిన్న వెళ్ళాడు మాజీ టీడీ బోర్డు చైర్మన్, వెళ్ళి అక్కడే ప్రమాణం చేశాడు దైవం ముందు. దాన్ని హైడ్రామా అంట. ఆయన హైడ్రామా చేసింది, మీరా హైడ్రామా చేసింది. ఒక్కసారి ఆలోచించాలి ప్రజలు, ఆయన కూడా తెలుసుకోవాలి అని మనం చేస్తున్నాం. కొద్దిగా జూమ్ చేస్తే చూపిస్తా ఎవరిది హైడ్రామానో ఎవరిది హైడ్రామా కాదో చూస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులు నిర్ణయించాలి అని. చిత్తశుద్ధితో ఏ పని సంకల్పించినా ఫలితాలు వస్తాయని జనసేన జనరల్ సెక్రటరీ నాగబాబు అన్నారు. చిత్తశుద్ధితో ఏ పని సంకల్పించినా ఖచ్చితంగా సత్ఫలితాలే వస్తాయి. కొత్త ఆలోచన విధానాలతో ముందడుగు వేస్తే విజయం వెతుక్కుంటూ వస్తుంది. మనం చేసే పనిలో చిత్తశుద్ధి, ఆలోచనలో స్పష్టత, నవ్యత, బాధ్యత, జవాబుదారీతనం ఉంటే వెన్ను తట్టేందుకు అనుభవజ్ఞులు ముందుకు వస్తారు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేర్చే శక్తి సామర్థ్యాలు పుష్కలంగా ఉన్నాయి. తను చేసే ఆలోచనల్లో ఆచరణాత్మకత, కొత్తదనం కలిగిన వ్యక్తి. అన్నిటికీ మించి తనకు వచ్చిన బాధ్యతను హోదాకి, దర్పానికి చిహ్నాలుగా భావించరు. జవాబుదారీతనంతో నిర్వర్తిస్తారు. అందుకే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు ఇతోధికంగా ప్రోత్సాహిస్తూ నిధులు విడుదల చేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి అనుభవం, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధి, జవాబుదారీతనం కలబోసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనపై కేంద్రానికి విశ్వాసం కలిగింది. ఈ రాష్ట్ర అధికార పీఠం నుంచి ప్రజలచే నెట్టివేయబడిన జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం ఇచ్చిన వేల కోట్ల నిధులు మాయం చేశారు. ఆ నిధులు ఏం చేశారో తాడేపల్లి ప్యాలెస్ టు బెంగళూరు బంగ్లాకు టూర్స్ వేస్తున్న వ్యక్తికే తెలియాలి. అందుకే గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకి తగినన్ని నిధులు 15వ ఆర్థిక సంఘం నిధులు ఇవ్వలేదు. పాలకులు మారారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల బాధ్యతలు చేపట్టారు. ప్రతి విభాగంపై అవగాహన పెంచుకున్నారు. నిధులు తీసుకురావటమే కాదు, ఏ విధంగా ఎంత జవాబుదారీతనంతో ఎంత ప్రజా ప్రయోజనకరంగా ఖర్చు చేస్తామో చెప్పాలని సంకల్పించుకున్నారు. అందుకు అనుగుణంగా తన శాఖలోని అధికారులను, ఉద్యోగులను సన్నద్ధం చేసుకున్నారు. కాబట్టి ఉపాధి హామీ పథకానికి ఈ ఆర్థిక సంవత్సరంలో 4,500 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఉపాధి హామీ పని దినాలు పెంచింది. ఈ నిధులతో 66,20,000 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ పనుల వల్ల 42 లక్షల పేద కుటుంబాలకు పని లభిస్తుంది. 4,500 కోట్ల విలువైన ప్రజల అవసరాలు తీర్చగలిగే పనులు చేసుకోగలం. ఈ నిధులను అన్ని గ్రామాలకు కేటాయించి పనులు మొదలు పెట్టించారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆ పనులు కూడా ఎక్కడో ఆఫీస్ గదులు కూర్చొని నిర్ణయించడం కాదు, ప్రజలే తమ గ్రామానికి ఏ పనులు చేయించుకోవాలో నిర్ణయించుకోవాలి. అందుకు గ్రామసభ వేదిక కావాలని సంకల్పించారు. రాష్ట్రంలో 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామసభలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించి అమలు చేసి విజయవంతం చేశారు. గ్రామసభ ద్వారా తీసుకున్న నిర్ణయాలకు ఒక పవిత్రత వస్తుంది. ఆ నిర్ణయానికి తిరుగుండదు. అదేవిధంగా గ్రామసభ తీర్మానంలో లేని పనులు ఏవీ చేయలేరు. స్థానిక ప్రభుత్వమైన పంచాయతీలకు మహర్దశ తీసుకొచ్చేలాగా గ్రామసభలు నిర్వహించారు. ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కలెక్టర్ నుంచి ఎంపీడీఓల వరకు అందరూ గ్రామసభలో కూర్చొని ప్రజల నిర్ణయాలు నమోదు చేసుకున్నారు. యావత్ దేశం ఈ గ్రామసభలను పరిశీలించి ఒక మోడల్గా తీసుకుంది. కేంద్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆ రోజునే సానుకూలంగా స్పందించింది. ఈ స్ఫూర్తితో అక్టోబర్ 2వ తేదీన దేశమంతా గ్రామసభలు చేపట్టాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన గ్రామసభలు ప్రపంచ రికార్డు సృష్టించాయి. రికార్డు పత్రాన్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి నుంచి ఇటీవలే శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వీకరించారు. ఉపాధి హామీ నిధులే కాదు, 15వ ఆర్థిక సంఘం నుంచి కూడా నిధులు సాధించారు. వెళ్ళిపోయిన వైసీపీ వాళ్ళ మీద నమ్మకం లేక కేంద్రం నిధులు ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో మాట్లాడి 1987 కోట్ల రూపాయల నిధుల్ని కొద్ది రోజుల కిందటే మంజూరు చేయించారు.
ఉపాధి హామీ నిధులు 4500 కోట్లు కావచ్చు, ఆర్థిక సంఘం నుంచి సుమారు 987 కోట్లు కావచ్చు కేంద్రం నుంచి సాధించింది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ. అది పాలన చేపట్టిన 100 రోజుల్లోపు. 100 రోజుల్లోపు నిధులు సాధించడమే కాదు, వాటి వినియోగానికి ప్రణాళికలు రూపొందించి అమలు చేయడం విశేషం. అది ఒక నాయకుడు చిత్తశుద్ధి, జవాబుదారీతనం తాలూకు ఫలితం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోని పల్లె పల్లెలకు మంచి రోజులు వచ్చాయి. స్వర్ణ పంచాయతీలు అనే కూటమి ప్రభుత్వం లక్ష్యం ఖచ్చితంగా సాధిస్తాం. ప్రభుత్వం సూపర్ 6 పథకాలను అమలు చేయాలంటూ ఏపీసీసీ చీఫ్ శర్మిల ధర్నా నిర్వహించారు. రోజు రోజుకి రసవత్తంగా మారిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశాలు, మేయర్ పోడియం చుట్టుముట్టిన కార్పొరేటర్లు. ఆపడానికి వీలైతే లేదు. దయచేసి మేయర్ గారికి, కమిషనర్ గారికి కోరుకున్న చేతులు ఎవరు ఉన్నాయో మరి మాకు తెలీదు. ఒక ప్రజల చేత వెనుకబడినటువంటి ఒక వార్డు కార్పొరేటర్ గా గవర్నమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ డి పట్టాలు ఇచ్చిన బ్యాక్ సైడ్ ఏవైతే ఉందో స్థలం, అదంతా ప్రభుత్వ స్థలమే. దాంట్లో ఎవరికి తెలియనటువంటి సెలవు దినాల్లో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం.